సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్, వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇండియన్ సినిమా ప్రేక్షకులు మొత్తం ఈగర్గా వెయిట్ చేస్తున్న మూవీ వార్ 2. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి నిన్న టీజర్ రిలీజ్ అయింది. మరి ఈ టీజర్ ఎలా ఉంది అండ్ ఎక్స్పెక్టేషన్స్ అందుకుందా, ఇలాంటి అన్ని విషయాలను మనకు తెలియజేయడానికి ఫిల్మ్ క్రిటిక్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. హాయ్ శ్రీనివాస్ గారు. హలో అండి. అండ్ ఫైనల్గా వార్ 2 టీజర్ వచ్చింది. అంటే వార్ 2 మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటే లెక్క 1000 కోట్ల తర్వాత నుంచి లెక్క వేద్దాం అన్నట్టు అంటున్నారు అందరూ. అటు బాలీవుడ్ కానీ ఇటు టాలీవుడ్ కానీ అన్ని వర్గాల ప్రేక్షకులు అనమాట. అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ టీజర్ మీకు ఎలా అనిపించింది? టీజర్ గ్లిమ్సెస్ ఆఫ్ ఫైట్స్, కొన్ని షార్ట్స్, కొన్ని ఎమోషనల్ షార్ట్స్ అన్నీ కలిపి, అంటే నాకు తెలిసి వీళ్ళు ఏంటంటే ఎన్టీఆర్ బర్త్డే వచ్చింది అనే ఒక ప్రెషర్లోనే టీజర్ రిలీజ్ చేశారనిపించింది. కానీ ఇది ఫినిష్డ్ వర్క్ కాదు. ఓకే, ఇవే షార్ట్స్ సినిమాలో చాలా రిఫైన్డ్గా బెటర్ విజువల్ ఎఫెక్ట్స్ తోటి ఆ సినిమాటిక్ లట్స్ యూజ్ చేసి ఆ అవుట్పుట్లో మనం చూస్తాము. ఇదేంటంటే ఎన్టీఆర్ బర్త్డే అనే ఒకేషన్ని మనం ఎందుకు వదులుకోవాలి? ఎందుకంటే ఆ ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఎంత ఉంది అనేది త్రిపురాల తర్వాత వరల్డ్ మొత్తం ఎన్టీఆర్ నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అని చూస్తున్నారు కదా. సో వాళ్ళు ఆ హంగ్రీనెస్కి ఇదొక మీల్ లాంటిది. ఏంటంటే ఆ ఎన్టీఆర్, ఎందుకంటే మీరు చూస్తే హిందీలో కానీ తమిళ్లో కానీ తెలుగులో కానీ అన్నిట్లో కూడా ఒక హిందీ సినిమా టీజర్, యశ్రాజ్ ఫిల్మ్స్కి సంబంధించిన హిందీ సినిమా టీజర్ ఎన్టీఆర్ వాయిస్తో స్టార్ట్ అయింది. అవును, ఎన్టీఆర్ వాయిస్ తప్ప ఇంకో వాయిస్ లేదు టీజర్లో. అవునా కదా? అంటే అంత మంచి ట్రిబ్యూట్ మన తెలుగు యాక్టర్ దొరకడము ఫ్రమ్ యశ్రాజ్ ఫిల్మ్స్, ఇట్స్ రియలీ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ అన్ యాక్టర్. అండ్ యాక్చువల్గా టీజర్ ఎలా ఉంది అనే విషయాన్ని పక్కన పెడితే యశ్రాజ్ ఫిల్మ్స్ అండ్ వార్ ఫ్రాంచైజీ ఇలాంటి ఒక పెద్ద ప్రాజెక్టులోకి మన తెలుగు నుంచి ఒక యాక్టర్ని తీసుకోవడం, ఆ యాక్టర్కి ఇంత రిప్రజెంటేషన్ ఇవ్వడం, ఇంత స్క్రీన్ స్పేస్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? అంటే తెలుగు సినిమా గ్రోత్ ఇందులో కనిపిస్తుందని. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఒక తెలుగు యాక్టర్కి ఇంత ఈక్వల్ టు హీరో ఇంపార్టెన్స్ ఇచ్చి, ఆల్మోస్ట్ అంటే సెకండ్ హీరో, అంటే 2 హీరోస్ సినిమాలో ఇతను ఒక హీరో. అవును, అంటే యశ్రాజ్ ఫిల్మ్స్ ఫస్ట్ టైం ఒక నాన్ హిందీ యాక్టర్కి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్న రోల్తో ఇస్తున్నారు. అండ్ ఒక్క డైలాగ్ కూడా హృతిక్ రోషన్ లేదు టీజర్లో. సో దట్స్ అ బిగ్ సర్ప్రైజ్. అంటే ఇలా ఎప్పుడు జరగలేదు అసలు. అంటే ఫస్ట్ టైం యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఇంత స్ట్రాటజిక్గా తెలుగు ఫిల్మ్ యాక్టర్కి ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చి, అతను వాయిస్ సరిపోతుంది, ఇంకో వాయిస్ అంటే ఈ టీజర్ని లేపడానికి ఇంకో వాయిస్ అవసరం లేదు అన్న ఒక క్లారిటీతో ముందుకు వచ్చారు. దట్స్ వెరీ కమెండబుల్. దట్స్ రియలీ గ్రేట్ ఆఫ్ ఎన్టీఆర్. అంటే అతని యొక్క లిస్ట్ ఆఫ్ అచీవ్మెంట్స్లో ఇది ఒకటి కౌంట్ చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వార్ అనే సినిమా ఫస్ట్ తీసిన డైరెక్టర్ వేరు, ఇప్పుడు తీస్తున్న డైరెక్టర్ వేరు మనకు తెలిస్తే. సో ఫస్ట్ తీసిన అతను సిద్ధార్థ్. అతను చాలా కొన్ని కపుల్ ఆఫ్ మంచి మూవీస్ చేశాడు, గ్రాండియర్గా మూవీస్ తీస్తాడు. ఆ వార్ అనే సినిమా కూడా చాలా బాగుంటుంది. త్రూ అవుట్ ద ఫిల్మ్ ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ట్విస్ట్లు ఉంటాయి, మంచి ఫైట్స్ ఉంటాయి, అంతా బాగుంటుంది. అయితే ఫస్ట్ పార్ట్ తీసిన వాళ్ళే సెకండ్ పార్ట్ తీస్తే ఆ ఇంటెన్సిటీ ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఈ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో అయాన్ ముఖర్జీ, అతను ఇంతకుముందు తీసిన సినిమా బ్రహ్మాస్త్రాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగుంటుంది. కానీ ఆ టైంలో బాలీవుడ్ మీద కొంచెం నెగిటివిటీ ఉండడం వల్ల కొంచెం ఆ ట్రోలింగ్కి దానికి గురైంది. కానీ అదర్వైజ్ ఇట్స్ అ వెరీ గుడ్ మూవీ. బట్ నెంబర్స్ కూడా స్ట్రాంగ్గానే వచ్చినాయి, ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. సో అయితే ఆ డైరెక్టర్ విజువల్ ఎఫెక్ట్స్ బాగా చేయించుకునే వ్యక్తి అనమాట. విజువల్ ఎఫెక్ట్స్ మీద, మల్టీమీడియా వర్క్ మీద, గ్రాఫిక్స్ వర్క్ మీద కొంచెం కమాండ్ ఉన్న వ్యక్తి. అంటే లూజ్గా వదిలేడు, బాగా చేయించుకుంటాడు వర్క్. కానీ నిన్న వచ్చిన టీజర్కి కొన్ని కమెంట్స్ ఏంటంటే గ్రీన్ స్క్రీన్ తెలిసిపోతుందని, షూట్ చేసిన ఫుటేజ్ యాస్టీస్ పెట్టేశారని. అంటే దట్స్ వెరీ మచ్ ట్రూ. ఎందుకంటే అది సినిమాటిక్ షాట్స్ లాగా అనిపించకుండా కొంచెం రా ఫుటేజ్ లాగా అనిపిస్తుంది అది. అంటే ఇది సినిమా పేరు వార్, కానీ యాక్చువల్గా ఈ ఒక వార్ అనేది మనం జనరల్ ఎక్కడ మాట్లాడతాము? ఒక వార్ అనే ఒక మీనింగ్ వచ్చే వర్డ్ మనం ఎక్కడ యూజ్ చేస్తాము? రెండు దేశాల మధ్యలో యుద్ధం జరిగినప్పుడు అప్పుడు వార్ అంటాం. లేదు, ఇప్పుడు కృష్ణాంజనేయ యుద్ధం అంటారు. అంటే ఒక టూ ఎక్స్ట్రాడినరీ పీపుల్ వెన్ దే ఫైట్ విత్ ఈచ్ అదర్, దానికి ఒక యుద్ధం అని పేరు పెడతాం. కానీ ఒక ఇద్దరు మామూలు సగటు మనుషులు కొట్లాడితే అదొక గొడవ అంటాము. లేదు 2 గ్రూప్స్ కొట్లాడితే దాని ఒక దొమ్మి అంటాము. లేదా ఒక పాత కక్షలు మనసులో పెట్టుకొని కొట్లాడితేనేమో ఫ్యాక్షనిజం అంటాం. కానీ ఇది వార్ అని పేరు పెట్టారంటే అంటే ఈ సినిమాలో వాళ్ళు యుద్ధ నేపథ్యం కాదు అసలు. దీనికి ఏంటంటే వీళ్ళు రా అనే ఒక ఏజెన్సీ ఉంది కదా, దాని రివర్స్ పేరు పెట్టారు. ఓకే, సో ఇది యాక్చువల్గా ఇట్స్ టోటలీ బేస్డ్ ఆన్ రా ఏజెన్సీ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్. సో ఇది మనకి 1962 అండ్ 1965 ఏదైతే ఇండియా చైనా వార్ 1962 అండ్ ఇండియా పాకిస్తాన్ వార్ 1965 జరిగినప్పుడు
కొంత ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది కూడా ఇందులో ఉంది అని గుర్తించి ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఒక సంస్థ ఏంటంటే ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి, సివిల్స్ నుంచి ఎవరైతే బెస్ట్ అండ్ ఎఫిషియంట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే రాకి సెలెక్ట్ అవుతారు, కానీ డైరెక్ట్ వెళ్ళి అప్లికేషన్ ఇచ్చి ఎవరు కూడా రా ఏజెంట్ అవ్వలేరు. సో వీళ్ళు కొన్ని 5 to 10 years ఒక పర్టికులర్ సర్వీస్లో ప్రూవ్ చేసుకొని వాళ్ళ ట్రాక్ రికార్డ్ చూసి వాళ్ళ యొక్క పాజిటివిటీ నెగిటివిటీ అనాలిసిస్ చేసుకొని బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఉంటేనే మాత్రమే రాలో ఒక ఏజెంట్గా సెలెక్ట్ అవుతారు. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు దేశానికి డెడికేట్ అయిపోతారు. వాళ్ళ యొక్క అచీవ్మెంట్స్ ఏవి కూడా ఈ మీడియాలో కానీ న్యూస్ పేపర్స్లో కానీ ఎక్కడ కూడా రావు. కాకపోతే సైలెంట్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. దేశానికి ఒక సేఫ్టీ అండ్ సెక్యూరిటీ థ్రెట్ నుంచి దూరంగా ఉంచే ఆ పని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక హైట్ లో ఉండి దేశం కోసం ఏం కావాలో ఆ పనులు చేస్తారు. అంటే వాళ్ళు ఇలా అంటే మనకి ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారు అనుకోండి, ఏదన్నా ఒక కేసు ఛేదిస్తే వి సీ దేర్ న్యూస్ ఛానల్స్లో చూస్తాము, వెబ్లో చూస్తాము, న్యూస్ పేపర్స్లో చూస్తాం, అన్ని చోట్ల చూస్తాం. బట్ వీళ్ళు చేసే అచీవ్మెంట్స్, స్కేల్ ఆఫ్ అచీవ్మెంట్స్ చాలా పెద్దగా ఉంటాయి. కానీ వాళ్ళు ఎక్కడ కూడా పలానా రా ఏజెంట్ ఇది చేశారు అని మనకు అసలు వాళ్ళు రా ఏజెంట్ అని కూడా డిక్లేర్ చేయరు బయటికి. అంటే అంత సీక్రెట్ ఏజెంట్గా ఉంటారు. సో మేనేజ్మెంట్ పరంగా చూస్తే వాళ్ళ బేసిక్ శాలరీ స్టార్ట్స్ ఫ్రమ్ 80,000 to 1,50,000 యాజ్ అ స్టార్టింగ్ పాయింట్. అక్కడ నుంచి వాళ్ళకి ప్రివిలేజెస్ చాలా ఉంటాయి. దే కెన్ ఫ్లై టు ఎనీ కంట్రీ. అంటే పాస్పోర్ట్ కానీ మనం జనరల్గా ఏదైనా కంట్రీకి వెళ్ళాలంటే చాలా టెక్నికల్ నామ్స్ ఉంటాయి, అవి దాటుకొని వెళ్ళాల్సి వస్తుంది. వీళ్ళకి అలాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండవు. అయితే ఈ అన్ని పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సినిమా చూడాలి. ఫస్ట్ థింగ్ అంటే ఈ ట్రోల్ చేసే వాళ్ళు కానీ క్రిటిసైజ్ చేసే వాళ్ళు కానీ అక్కడ ఉన్న ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంత బెస్ట్ అని మనం తెలుసుకోవాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హృతిక్ రోషన్ ఈ సినిమాలో ఒక ప్రాజెక్ట్గా చూపిస్తున్నారు. ఎన్టీఆర్ కూడా మరి ఇందులో నెగటివ్ రోల్ అంటున్నారు, కానీ ఎంతవరకు అది కరెక్ట్ అనేది వీ నెవర్ నో. బికాస్ నేను చూసిన డైలాగ్లో కూడా హీస్ థ్రోయింగ్ ఎ ఛాలెంజ్ ఆన్ హృతిక్ రోషన్. అవును, అంటే మరి ఇద్దరిలో బెస్ట్ ఎవరు అనే ఒక ఆ పర్స్పెక్టివ్లో సినిమా ఉంటుందా అనేది ఇంకా వీ నెవర్ నో. చాలా పర్స్పెక్టివ్స్ వస్తున్నాయి, చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఇతను కూడా ఈక్వల్ టు హీరో అని అలా మాట్లాడుతూనే ఒక డైలాగ్ చెప్పించారు. అవును, ఇప్పటిదాకా ఇండియన్ బెస్ట్ సోల్జర్ నువ్వే, కానీ ఇకపై కాదు, ఇప్పుడు కాదు. అవునవును, అంటే నేను వచ్చాను అని. అంటే దీన్ని 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. అంటే నేను వచ్చానంటే నీకు పోటీగా నేను వచ్చాను అర్థమా, లేదు నేను నిన్ను ఉండనివ్వనన్నా. నేను వచ్చాను కాబట్టి నిన్ను ఉండనివ్వనని, రెండు ఉన్నాయి. అంటే ఇక్కడ ఇతను ఎలాంటి ఛాలెంజ్ అనేది మనకు సినిమా చూస్తేనే అర్థమవుతుంది, లేదా ట్రైలర్ క్యాన్ గివ్ మచ్ బెటర్ క్లారిటీ. ఓకే. అండ్ మనకి ఈ వారు ఫ్రాంచైజీ మొత్తం మూవీస్ విషయానికి వస్తే కబీర్ అనే ఒక క్యారెక్టర్ భయంకరమైన ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఒక పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది ఆ క్యారెక్టర్, పైగా హృతిక్ రోషన్. సో మీకు ఇంకా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సో నిన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు ఆ కబీర్ క్యారెక్టర్ని వాళ్ళు తీసుకోవడం అనేది చాలా ఈజీ, ఆడియన్స్ రిసీవింగ్ అనేది చాలా ఈజీ. సో దానికి తగ్గట్టు అప్లాజ్ వచ్చింది. బట్ ఫస్ట్ టైం ఎన్టీఆర్ ఈ ఫ్రాంచైజీలో ఫస్ట్ టైం కనిపించాడు. సో ఇంత హ్యూజ్ అప్లాజ్ ఒక్కసారి అట్లా కనిపించే ఒక టీజర్తోనే. అంటే అక్కడ ఎన్టీఆర్ యాక్టింగ్ పని చేసిందా, ఆ లుక్స్ పని చేసినాయా, ఏ పని చేసిన అనుకుంటున్నారు మీరు? అదే అంటే ఇప్పుడు RRR సినిమాలో చాలామంది తెలుగు ఆడియన్స్కి రామ్ చరణ్ నచ్చారు, కానీ గ్లోబల్ ఆడియన్స్ చాలామంది దే ఫెల్ ఫర్ ఎన్టీఆర్ యాక్టింగ్. ఓకే, ఎందుకంటే అతని క్యారెక్టరే, రామ్ చరణ్ క్యారెక్టర్ RRRలో సీరియస్గా ఉంటుంది, మొత్తం సీరియస్గా ఉంటుంది, స్టేబుల్గా ఉంటుంది, సటిల్గా ఉంటుంది. అందులో నుంచి కామెడీ జనరేట్ చేయడానికి ట్రై చేయలేదు. కానీ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏదైతుందో కొంచెం ఫన్ లవింగ్గా, చరిష్మాటిక్గా, నచ్చేసేలాగా, చూస్తే నచ్చేసేలాగా అతని బిహేవియర్ కానీ అతని యాక్ట్స్ కానీ. కొన్ని సీన్స్ ఉంటాయి, నువ్వు మావో అనివే అని చెప్పి కన్విన్స్ చేస్తూ ఉంటాడు, అలాంటి సీన్స్ కానీ. అంటే క్యారెక్టర్ ఆర్క్ చాలా ఉంది, కానీ రామ్ చరణ్ ఏంటంటే ఒకటే స్టేబుల్ కైండ్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది. దానివల్ల త్రూ అవుట్ వరల్డ్ వైడ్ ఆడియన్స్ దే ఫెల్ మోర్ ఫర్ ఎన్టీఆర్ దాన్ రామ్ చరణ్. అంటే నేను గ్లోబల్ ఆడియన్స్ గురించి చెప్తున్నాను. అదే తెలుగు ఆడియన్స్ వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ ది అప్రిషియేషన్ వెంట్ ఫర్ రామ్ చరణ్. కానీ క్రిటిసైజ్ చేశారు, ఇదేంటి ఎన్టీఆర్ తక్కువ చూపించారు అన్నారు. కానీ యాక్చువల్గా చాలా లవబుల్గా ఎన్టీఆర్ని చూపించారు, అది ఒప్పుకోవాల్సిన విషయము. సో దీని తర్వాత వస్తున్న సినిమాలో అంటే ఈ RRR అయిపోయిన తర్వాత ఒకే ఒక సినిమా వచ్చింది తెలుగులో, దేవర. ఆ దేవరాలో కూడా హీ వాస్ ప్లేయింగ్ సీరియస్ రోల్. అయితే అలాంటి ఫన్ లవింగ్ క్యారెక్టర్ మళ్ళీ ఎప్పుడు చూస్తామంటే వీ నెవర్ నో. అయితే ఈ యష్ రాజ్ ఫిల్మ్స్ ఏంటంటే హీరోయిగా చూపిస్తూ కూడా కొంచెం ఏమంటారంటే కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది క్యారెక్టర్లో. మొత్తం సీరియస్గా తీసుకెళ్లరు వాళ్ళు సినిమాని. ఆ విలన్ పోర్ట్రేయల్లో కూడా ఎంతో అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది పెడతారు. ఇంకోటి ఈ డ్రెస్సింగ్ స్టైల్లో కూడా ఇప్పుడు జేమ్స్ బాండ్ స్టైల్ ఆఫ్ మూవీస్ చూసే వాళ్ళకి, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ లాంటి మూవీస్ చూసే వాళ్ళకి, అండ్ రీసెంట్గా వచ్చిన మిషన్ ఇంపాసిబుల్ లాంటి మూవీస్ చూసిన వాళ్ళకి మనకు అనిపిస్తుంది
ఇండియా నుంచి ఇలాంటి మూవీస్ ఎందుకు రావు, మన హీరోస్ కూడా కేపబులే కదా, ఇలాంటి ఫైట్ సీక్వెన్సెస్, ఇలాంటి ఒక ఎటైర్, ఇలాంటి డ్రెస్ గెటప్స్, ఇలాంటి వాటితోటి మన ఇండియన్ హీరోస్ ఎంత బాగుంటారు కదా అనిపిస్తుంది. సో దానికి ఎంతో అంత ఆన్సర్ ఈ వైఆర్ఎఫ్ అనే వాళ్ళు ఇస్తా వస్తూ ఉన్నారు ఒక్కొక్క మూవీ తోటి. అది వార్ కావచ్చు, పఠాన్ కావచ్చు, ఎవ్రీ మూవీ అంటే ఎవ్రీ మూవీ క్యారీస్ ఇట్స్ ఓన్ క్రెడిట్. సో ఈ సినిమాలో ఎన్టీఆర్ని మనం ఆ సూట్స్లో గన్స్లో ఫైట్ చేయడం అంటే ఎప్పుడు చూసాం, వి నెవర్ సీన్ హిమ్ ఇలాంటి ఒక రోల్లో. సో అది కంప్లీట్ న్యూనెస్ యాడ్ చేస్తుంది. అంటే రితిక్ రోషన్ ఆల్రెడీ ఇలాంటి రోజులో చూస్తున్నాం మనం ప్రీవియస్. అప్పుడు ధూమ్ సినిమా నుంచి కూడా వీఆర్ వాచింగ్ హిమ్ డూయింగ్ ఇలాంటి కైండ్ ఆఫ్ యాక్షన్, ఇలాంటి కైండ్ ఆఫ్ లుక్స్, ఇలాంటి కైండ్ ఆఫ్ వాక్. అంటే రితిక్ రోషన్ ఆల్రెడీ అలవాటు అయిపోయిన మనిషి. ఇందులో అంటే ఏదైనా కొత్తదనం ఉంది అంటే ఎన్టీఆర్ మాత్రమే ఇందులో ఒక కొత్తదనం యాడ్ చేస్తున్నారు. దట్స్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ మీరు నాకు తెలిసి వార్ సీక్వెన్స్ సంబంధించిన ఫ్రాంచైజీకి సంబంధించిన అన్ని సినిమాలు చూసాను. నిన్న టీజర్ రిలీజ్ అవ్వగానే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరు గోళ ఒకటే, అంటే మేము ప్రీవియస్ మూవీస్ చూడకపోతే మాకు ఈ వార్ 2 అర్థం కాదా, ప్రీవియస్ మూవీస్ ఏం చూడాలి, ఎన్ని చూడాలి, ఈ క్వశ్చన్ ఒకటి రేజ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఏంటంటే, వార్ తీసిన డైరెక్టర్ వేరు, ఈ సినిమా తీసిన డైరెక్టర్ వేరు. ఎవ్రీ డైరెక్టర్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. ఈ రెండు కూడా పేరు మాత్రం కంటిన్యూషన్ సిమిలారిటీ ఉంది తప్ప బోత్ ఆర్ ఇండిపెండెంట్ మూవీస్. కాకపోతే ఆ క్యారెక్టర్ మాత్రం కంటిన్యూ అవుతుంది, కబీర్ అనే క్యారెక్టర్ మాత్రం కంటిన్యూ అవుతుంది. సిచ్యువేషన్స్ వేరే, మొత్తం సినారియో వేరే. ఇది అర్థం చేసుకోవాలి, అలా కంపేర్ చేయడానికి లేదు. సో బోత్ ఆర్ ఇండివిజువల్ ఇండిపెండెంట్ మూవీస్. అక్కడ ఉన్న టైగర్ స్టాఫ్, అక్కడ సిచ్యువేషన్స్ వేరే, అక్కడ ఉన్న ప్లెంటీ ఆఫ్ యాక్షన్ సీక్వెన్సెస్ అవన్నీ అక్కడ సెట్ అయినాయి. ఆపరేషన్ వేరే అవచ్చు, ఆ ఆపరేషన్ వేరు, ఆ సినారియో వేరు. అలా కంపేర్ చేసి మనం ట్రోల్ చేయడం కరెక్టే కాదు. అంటే ఆ ముందు సినిమాలు చూడకపోయినా ఈ సినిమా అర్థం అవుతుంది. ఇండిపెండెంట్ మూవీ కదా, ఇట్స్ అన్ ఇండిపెండెంట్ మూవీ. ఇప్పుడు ఈ కేసరి అనే సినిమా వచ్చింది అక్షయ్ కుమార్. అవును, అసలు కేసరి 1 కి కేసరి 2 కి సంబంధమే ఉండదు. బోత్ ఆర్ టూ డిఫరెంట్ మూవీస్. యాక్టర్ సేమ్ యాక్టర్ చేశారు. అంటే ఈ సినిమాకి ఈ టైటిల్ యాప్ట్ నా పేరు పెట్టారు అంతే. అండ్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఎన్టీఆర్ కెరీర్ ప్లాన్ చూసుకుంటుంటే షాక్ అవుతున్నారు. RRR తర్వాత దేవరాతో బాలీవుడ్లో హిట్ కొట్టాడు, అంటే పాన్ ఇండియా హిట్ కొట్టాడు. తెలుగులో ఆల్రెడీ హిట్, బాలీవుడ్లో కూడా సెమిట్ ఒక 100 కోట్లు రాసి వచ్చేసింది అనమాట. బట్ ఏంటంటే కొరటాల శివ డైరెక్టర్, కొరటాల శివకి అక్కడ మార్కెట్ లేదు. సో ఎన్టీఆర్ RRRతోనే అక్కడ పరిచయం అయ్యారు. సో అక్కడ ఒక 100 కోట్లు వచ్చినాయి. నెక్స్ట్ ఇప్పుడు వార్ 2లో కనిపిస్తున్నారు. వార్ 2లో కనిపించిన తర్వాత ఏమవుద్ది, హృతిక్ రోషన్తో కలిసి ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఎస్టాజ్ ఫిల్మ్స్ ఈ సినిమా ప్రమోషన్స్ కానీ, ఈ సినిమా రిలీజ్ కానీ ఇంకాస్త మందికి రీచ్ అవుతారు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్తో మూవీ. ప్రశాంత్ నీల్కి అక్కడ ఎంత పెద్ద మార్కెట్ ఉందో మనం చూస్తున్నాం. KGF 1, KGF 2, సలార్ వాటితో. సో ఆ తర్వాత వెంటనే దేవరా 2. ఎప్పుడైనా సీక్వెల్ మీద భయంకరమైన హైప్ ఉంటుంది అనమాట. మనం పుష్ప 2తో చూసాం. పుష్ప 1కి వచ్చింది చాలా తక్కువ కలెక్షనే, బట్ పుష్ప 2 కలెక్షన్ చూస్తే ఇండియన్ సినిమా రికార్డ్ అనమాట. అంటే ఈ ఎన్టీఆర్ కెరీర్ ప్లానింగ్ చూసారా ఎంత భయంకరంగా ఉందో, దాని మీద ఏం చెప్తారు? అదే అండి, తను ఒక వర్స్టైల్ యాక్టర్. ఆ వర్స్టాలిటీ బయటికి రావాలంటే చేసిందే చేసుకుంటూ వెళ్ళకుండా, మొనోటనస్గా ఉండకుండా, యూనిక్గా ఎవరెవరైతే కొత్త కొత్త వాళ్ళతో ఎక్స్పెరిమెంట్ చేస్తూ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోల్స్ యాక్సెప్ట్ చేస్తూ, అది ఒకవేళ సింగిల్ హీరో పోర్ట్రేల్ అయినా, కాంబో రోల్ అయినా, మల్టీ యాక్టర్స్ రోల్ అయినా కూడా అన్నీ యాక్సెప్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళే వాళ్ళకి ఏంటంటే, ఇంకా చిన్న అతను ఏం పెద్ద ఏజ్ యాక్టర్ ఏం కాదు, చాలా లైఫ్ ఉంది, చాలా కెరీర్ ఉంది. ఈ యంగ్ ఏజ్లోనే ఇలాంటివన్నీ కూడా చేసుకుంటూ వెళ్తే అతనికి ఇండస్ట్రీలో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అన్నీ ఒక కంప్లీట్ అవగాహనతోటి, అంటే ఇప్పుడు మనం మెగాస్టార్ని ఎలా చూస్తున్నామో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో వీల్ సీ ఎట్ ఎన్టీఆర్ని ఆ పర్టికులర్ వే ఆఫ్ పోర్ట్రేల్గా మనం చూస్తాం రియల్ లైఫ్లో. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ సినిమాలో హీఈస్ ఆల్వేస్ బెస్ట్, కానీ రియల్ లైఫ్లో తనని మనం ఎలా చూస్తాం అంటే తన మీద ఒక పర్స్పెక్టివ్, అంటే తను ఏదైనా మాట చెప్తే ఇప్పటికీ కూడా కొన్ని లక్షల మంది ఫాలో చేస్తారు. తను సైలెంట్గా ఉన్నా కూడా కొన్ని ఈవెంట్స్ మీరు చూస్తే తను ఇట్లా అంటే సైలెంట్ అయిపోతారు. అరిచే ఫ్యాన్స్ కూడా, చాలా మంది గోల చేసే ఫ్యాన్స్ కూడా. రీసెంట్గా వాళ్ళ బ్రదర్తో ఒక మూవీ, దాంట్లో కూడా చిన్న సైగా మైక్ తీసుకొని మాట్లాడలేదు, సైలెంట్గా ఉండండి అని రిక్వెస్ట్ కూడా చేయలేదు, జస్ట్ ఒక సైగా చేస్తే అందరు సైలెంట్ అయిపోయారు. సో దట్స్ ద పవర్ ఆఫ్ ఎన్టీఆర్. అండ్ మీరు అన్నట్టు ఆ కెరీర్ చాయిసెస్ ఎవరికైతే మంచిగా ఉంటుందో వాళ్ళ యొక్క కెరీర్గ్రాఫ్ ఇంకా హై ఉంటుంది. అంటే మన ఇండియన్ పాపులేషన్ టోటల్ తీసుకుంటే 140 crore ఉంటుంది. దాంట్లో ఫిల్మ్ అడ్మిరేషన్ పాపులేషన్ తీసుకుంటే ఒక 50 to 60 crore పాపులేషన్ ఖచ్చితంగా అన్ని మంచి సినిమాలు ఆదరిస్తారు వాళ్ళు త్రూఅవుట్ ఇండియా నేను చెప్తున్నాను. బికాస్ ఇట్స్ గోయింగ్ టు బి మేజర్లీ హిందీ మూవీ. ఇది తెలుగులో మనకి వి గెట్ అ డబ్డ్ వర్షన్. యాక్చువల్లీ ఇట్స్ అ హిందీ మూవీ. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందీ మూవీగా చూడాలి. యశ్రాజ్ ఫిల్మ్స్ నుంచి వస్తున్న హిందీ మూవీ. ఇంకోటి, ఒకవేళ ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ చేసినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
యష్ రాజ్ ఫిల్మ్స్లో నెగిటివ్ రోల్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారంటే, ఇప్పుడు డర్ సినిమా ఉంది కదా, డర్ అవును అవును ఆల్మోస్ట్ అంటే హీరో కంటే ఎక్కువ హైలైట్ అయింది అందులో విలన్. అవును అర్థమైందా? అంటే విలన్ ఎక్కువ అడ్మిరేషన్ చూపిస్తున్న కైండ్ ఆఫ్ డేస్ ఇది. ఇప్పుడు కేజీఎఫ్ సినిమా ఉంది, కేజీఎఫ్ సినిమాలో అతను ఏం సేవియర్ కాదు, అతను ఏమి సేవ కార్యక్రమాలు చేయడు సినిమాలో హీస్ పోర్ట్రేడ్ యాజ్ అ విలన్ ఓన్లీ. అవును విలనే హీరో, విలనిజమే హీరో అందులో. సో నెగటివ్ పోర్ట్రేలే ఎక్కువ యాక్సెప్ట్ అవుతుంది ఒక కల్ట్ ఆడియన్స్ కి. సో అలా క్యాటర్ అయినా కూడా, ఒకవేళ మన ఎన్టీఆర్ నెగిటివ్ అయినా కూడా, రితిక్ రోషన్ ఆపోజిట్ ఉన్నా కూడా, ఇతనికంటూ ఒక స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి, అతను ఏం చేసినా ఇష్టపడే ఒక ఆడియన్స్ ఉన్నారు కాబట్టి. ఓకే సో దాని పరంగా అంటే నేను ఏమంటున్నానంటే, ఇట్లా ట్రోల్ చేసే వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవాల్వ్ అవుతున్నాడు ఒక యాక్టర్, ఆ ఎవాల్వ్ అవ్వనివ్వాలి. మీరు ముందే ట్రోల్ చేసి కూర్చోబెడతానంటే ఇంకా వాళ్ళు ఏం చేయకుండా అట్లా ఉండిపోతారు. సో ఆ ఎవాల్వింగ్ నేచర్కి మనం వెల్కమ్ చెప్పాలి. ఇప్పుడు సీనియర్ ఎన్టీఆర్ ఉన్నారు చూడండి, ఎంతమందితో కొలాబరేట్ అయ్యేవాళ్ళు, ఎన్ని మల్టీ స్టారర్స్ చేశారు, హీరో కూడా చేశారు, విలన్ కూడా చేశారు, అన్నీ చేశారు. అంటే ఆ సీనియర్ ఎన్టీఆర్ అంటే ఆయన పేరు యాక్చువల్గా సీనియర్ ఎన్టీఆర్ ఎందుకంటే తన పేరు జూనియర్ ఎన్టీఆర్ అని పెట్టుకున్నాడు కాబట్టి, ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ ఎవరు చేస్తుంటారు, ఆయన డైరెక్షన్ చేస్తే కూడా చేశారు కదా. అవును. సో అలాంటి ఒక సేమ్ పాత్ హీస్ ఫాలోయింగ్. సో అంటే తనని ఎంతో అంత సక్సెసర్గా ఫీల్ అవుతారు కాబట్టి హీస్ టేకింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ స్టెప్స్. ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా వెళ్తున్నారు. అంటే బియాండ్ తెలుగు హీఈస్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ హిందీ అండ్ మోర్ లాంగ్వేజెస్, మోర్ ఎక్స్పోజర్. నాకు తెలిసి ఇప్పుడు ఈ మిషన్ ఇంపాసిబుల్ ఫ్రాంచైజ్ అయిపోయింది, కొన్ని మార్వెల్ ఫ్రాంచైజ్ అయిపోయింది, అంటే ఎండ్ అయిపోయిన ఫ్రాంచైజెస్ చాలా ఉన్నాయి హాలీవుడ్లో. ఓకే నెక్స్ట్ స్టార్ట్ అవబోయే ఫ్రాంచైజ్లో ఒకవేళ హృతిక్ రోషన్ అంటూ సెలెక్ట్ అవుతే తను రికమెండ్ చేయడా ఎన్టీఆర్ని, తను బాగుంటాడని? మీరు ఆలోచించండి. హాలీవుడ్లో మన స్టార్ ఉంటే ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ రామ్ చరణ్ రికమెండ్ చేయడం. ఎగ్జాక్ట్లీ నా క్వశ్చన్ కూడా ఇది. దట్స్ వాట్. అంటే మన స్టార్స్ ఎదిగే క్రమం ఇది. అంటే ఒక 7-8 ఇయర్స్ ఆఫ్ ఫ్రాంచైజ్ ఎండ్ అయిన టైంలో, కొత్త ఫ్రాంచైజ్ స్టార్ట్ అయ్యే టైంలో, ప్రపంచం చూస్తున్న యాక్టర్స్లో మంచి యాక్టర్స్గా వీళ్ళంటూ కనిపిస్తే, వీళ్ళ కొలాబరేషన్ ఎంత బాగుంది కానీ వాళ్ళకి ఒకవేళ అనిపిస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనిమల్ అనే సినిమా వచ్చింది, ఎక్కడో బాబీడియల్ ఏదో చిన్న క్యారెక్టర్ చేస్తే అది నచ్చి డైరెక్టర్ బాబీడియల్ని పిలిపించుకొని ఆ రోల్ చేయించుకున్నారు. అదర్వైజ్ వీ నెవర్ నో. అంటే ఇంకో యాక్టర్ ఉంటే ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఇతను ఎంత బాగుంది ఇతనితో చేస్తే. సార్ ఇప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, హృతిక్ రోషన్ ఒక హాలీవుడ్ ఫ్రాంచైజీలోకి వెళ్తే ఎన్టీఆర్ని రెఫర్ చేయరా, ఎన్టీఆర్ వెళ్తే రామ్ చరణ్ రెఫర్ చేయరా అని. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఆ మాట. సార్ మనం బాహుబలి 1 ముందు చూసుకున్నట్టయితే సార్ ప్రభాస్ని రానా పరిచయం చేశారు. అవును, కరెక్ట్. బాహుబలి 1 అప్పుడు ప్రమోషన్స్ లో కరెక్ట్. రానా అక్కడ తెలుసు అందరికి, ప్రభాస్ తెలియదు. అవును. ఈ రోజు ప్రభాస్ మార్కెట్ ఎంత సార్? అవును. ఇండియన్ సినిమాని ఊపేస్తున్నాడు. అవును. అంటే అది ఎవాల్యుయేషన్, అది గ్రోత్. అవును. మన హీరోల మీద మన వాళ్ళు ఈ హీరోని ఆ ఫ్యాన్స్ ఈ హీరోని ఏమొస్తుంది సార్ ఇలా మాట్లాడుకుంటా ఉంటే? అంటే కొన్నిసార్లు కొంతమంది యాక్టర్స్ ఏదైనా ఫ్లోలో ఏదైనా మాట అన్నా కూడా దాన్ని మనసుకు తీసేసుకొని మనం ఏదో ట్రోల్ చేయాలి వాళ్ళని అని అలా ఎప్పుడు పెట్టుకోవద్దు. బికాస్ ఈ యాక్టర్స్ ఎవరైతే ఉంటారో ఎవ్రీ మినిట్ వాళ్ళు బిజీగా ఉంటారు, ఏదో ఆలోచనలో ఉంటారు వాళ్ళు. అంటే మనకు మనిషి ప్రెజెంట్లో ఉన్నా వాళ్ళు ఏదో సంథింగ్, ఏదో సినిమాకి సంబంధించిన వర్క్ కానీ, ఏదో టెక్నికల్ వర్క్ కానీ, ఏదో ఒక మైండ్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సడన్గా ఏదైనా క్వశ్చన్ అడిగినప్పుడు, సడన్గా ఏదో ఆన్సర్ వచ్చినప్పుడు అది పట్టేసుకొని మనము వీళ్ళని ట్రాల్ చేద్దాము, వీళ్ళని విసిగిద్దామన్న అలాంటి ఒక నేచర్ కరెక్ట్ కాదు. అది వెబ్లో అయినా డైరెక్ట్ అయినా ఎక్కడైనా కూడా. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మన తెలుగు స్టార్ హీరోలు ఎవరైతే ఇప్పుడు టైర్ 1 హీరోలు ఉన్నారో వాళ్ళందరి మధ్య ఉండే బాండింగ్ ఎంత బ్యూటీ ఉంటుందంటే, నాకు తెలిసి మిగతా ఇండస్ట్రీలో ఇంత బ్యూటీ, ఇంత ఫ్రెండ్షిప్ ఉంటుందంటే నేను నమ్మను. అంత బాగుంటారు మన వాళ్ళు. బట్ ఏందో ఫ్యాన్స్ ఇంకా తెలుసుకోవట్లేదు. ఓకే, దాన్ని పక్కన పెట్టేస్తే మళ్ళీ వార్ ఫ్రాంచైజీ విషయానికి వస్తే, సార్ నేను ఒక టాక్ విన్నాను, ఇది నిజమని నేను చెప్పట్లేదు, ఒక గాసిప్ మాత్రమే, బట్ నేను విన్నాను, అది నిజమా కాదా చెప్పండి మీరు. అంటే యష్ రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు వారు ఈ ఫ్రాంచైజీలోకి ఎన్టీఆర్ని తీసుకున్న తర్వాత ఆయన రోల్ని ఇంకాస్త పెంచడానికి, స్క్రిప్ట్లో చేంజెస్ కూడా పెంచడానికి, ఈ మొత్తానికి కారణం బ్యాక్గ్రౌండ్లో సల్మాన్ ఖాన్ ఉన్నారు. సల్మాన్ ఖాన్కి ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం, ఆయనే రెఫర్ చేశారు. ఇప్పుడు ఈ వార్ 2లో క్యారెక్టర్ కూడా అలవిగా ఉంచి నెక్స్ట్ తన మూవీ వస్తుంది కదా ఇదే ఫ్రాంచైజీలో, తను కూడా మూవీ చేయాలి కదా. సో దాంట్లో కూడా మొత్తం ఈ వార్ ఫ్రాంచైజీస్ మొత్తానికి కూడా విలన్గా అన్నిట్లో ఎన్టీఆర్ఏ మెయిన్గా ఉండేటట్టు ప్లాన్ చేశారు సల్మాన్ ఖాన్ అని చెప్పేసి. ఇది ఒక జస్ట్ గాసిప్ మాత్రం, ఇంట్లో ఎంతవరకు నిజం ఉంటుంది? అంటే మీదన్నట్టు ఇట్స్ స్పెక్యులేషన్. ఇప్పుడు స్టోరీ బోర్డ్ మొత్తం చేసుకున్న తర్వాతనే ఒక యాక్టర్ తోటి అప్రోచ్ అయ్యి మాట్లాడతారు కదా. ఇప్పుడు ఒక యాక్టర్ని కన్విన్స్ చేయాలంటే, ఎన్టీఆర్ లాంటి యాక్టర్ని ఒక సినిమాకి కన్విన్స్ చేయాలంటే జస్ట్ లైక్ దట్ ఒప్పేసుకోరు కదా. హిందీ సినిమా నుంచి ఆఫర్ వచ్చింది కదా అని ఒప్పేసుకోరు కదా. బికాస్ వీ హ్యావ్ సీన్ ఇప్పుడు ప్రభాస్ లాంటి యాక్టర్ని ఒక డైరెక్టర్ వచ్చి కన్విన్స్ చేసుకొని ఆదిపురుష్ చేశారు. కానీ సినిమా బాగున్నా కూడా కొంచెం నెగటివిటీ వల్ల కొన్ని విషయాలకి కొన్ని సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ అఫెండ్ అవ్వడం వల్ల ఆ సినిమా ఆశించినంత రిజల్ట్ దొరకలేదు. సెకండ్ హాఫ్ ఒప్పుకోవాలి, ఎంతో అంతా అది
గ్రాఫిక్ వర్క్ ఫెయిల్ అయింది, రావణాసుడికి సంబంధించిన ఒక ఆ సైన్యాన్ని బొమ్మల్లా చూపించేస్తారనే ఒక కంప్లైంట్ వచ్చింది. కొన్ని డైలాగ్స్ పరంగా కూడా కొన్ని రివర్స్ అయ్యాయి. అలా జరగకుండా ఒక ప్రాపర్ టీమ్, ఇది ప్రాపర్ టీమా కాదా, ఇది ప్రాపర్ స్క్రిప్టా కాదా, ఇది ప్రాపర్ డెసిషనా కాదా, బికాస్ ఎందుకంటే ఆ యాక్టర్ డెసిషన్ మీద డిపెండ్ అయ్యి ఒక సినిమా బయటికి వస్తుంది అంటే అటు సినిమా ఇండస్ట్రీలో ఎంతో హైప్ ఉంటుంది. అంటే ఆ ఇప్పుడు యాక్టర్ బిలాంగ్స్ టు, ఇప్పుడు హృతిక్ రోషన్ అనే యాక్టర్ హీఈస్ రిప్రజెంటింగ్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఎన్టీఆర్ అనే యాక్టర్ హీఈస్ రిప్రజెంటింగ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ద ఫిల్మ్ ఈస్ గోయింగ్ టు బి రిలీజ్ త్రూ అవుట్ ఇండియా. ఈ త్రూ అవుట్ ఇండియా రిలీజ్ అయినప్పుడు దెర్ షుడ్ బి అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్ ద యాక్టర్స్. అలా కొలాబరేషన్ కూడా ఒక అర్థవంతంగా ఉండాలి. దట్స్ వాట్. అంటే ఒకవేళ వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫైట్ అంటూ జరుగుతాయి, ఇట్ షుడ్ లుక్ లైక్ ఒక లయన్ ఒక టైగర్ ఫైట్ చేస్తున్నట్టు ఉండాలి, కానీ ఏమంటారు దాన్ని, పవర్ఫుల్ అండ్ పవర్లెస్ మధ్యలో ఫైట్ లాగా ఉండకూడదు. ఉంటే ఆడియన్స్ ఒప్పుకోరు. ఇప్పుడు సింహాద్రి టైంలో మనం చూసాము, వేణుమాధవ్కి అండ్ ఎన్టీఆర్కి మధ్యలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నా కూడా ఫ్యాన్స్ కొన్ని ఏరియాస్లో, గోదావరి సైడ్ కొన్ని ఏరియాస్లో గొడవ చేసి ధర్నా చేసి మరి ఆ సీన్స్ కట్ చేయించారు. అంటే అది కామెడీ అయినా కూడా మా స్టార్ మీద మేము ఇలాంటి యాక్సెప్ట్ చేయమని చెప్పేసి. సో అలా ఉండకుండా కొంచెం ఎవాల్వ్ అవుతూ ఉంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ సేతుపతి అనే యాక్టర్ ఉన్నాడు, ఎలాంటి రోల్లోనే యాక్సెప్ట్ చేస్తాడు అంటే ఒక పరకాయ ప్రవేశం అంటారు చూడండి. అవును, హీఈస్ లైక్ వాటర్, ఏ గ్లాస్లో పోసినా హీ బికమ్స్ దట్. అలాగా మన యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో తను ఎక్స్ట్రీమ్ పీక్స్ ఆఫ్ ఎవల్యూషన్కి వెళ్ళాలి, నేను ఇంకా హై ఎండ్కి వెళ్ళాలి అని కోరుకుంటున్నప్పుడు దాన్ని మనం వెల్కమ్ చేయాలి. ఇంకోటి మనం కల్కీలో చూసాం రీసెంట్గా, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయనంత ఫైట్స్ ప్రభాస్కి అమితాబ్ బచ్చన్ మధ్యలో. అమితాబ్ బచ్చన్ ఏజ్ అయిపోయి అలా ఓల్డ్ క్యారెక్టర్ చేస్తున్న టైంలో అమితాబ్ బచ్చన్కి మన ప్రభాస్ని ఆల్మోస్ట్ నెగటివ్ రోల్ లాగా పెట్టి, కల్కీలో మీరు ప్రభాస్ని హీరో అంటారా విలన్ అంటారా అది చెప్పడం కష్టం యాక్చువల్లీ. లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి, ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ దీని కంటిన్యూషన్లో కంప్లీట్గా ప్రభాస్ని హీరోగా చూపిస్తారు, కానీ ఈ పర్టికులర్ ఫస్ట్ పార్ట్ చూస్తే అది అతను హీరోవా నెగటివ్ రోలా అంటే అఫ్ కోర్స్ అతను క్రౌడ్ పుల్లర్ ప్రభాస్ కాబట్టి హీరో అని అంటాం, కానీ ఆ క్యారెక్టర్ డ్రివెన్ గా చూస్తే అమితాబ్ బచ్చన్ కి యాంటీగా ఉంటాడు ఇతను. అమితాబ్ బచ్చన్ మంచి చేద్దాం అనుకుంటే ఎంతో అంత డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఒక యుద్ధము, అది అందరూ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళిద్దరు ఫైట్స్ ఎంత బాగున్నాయి, అవునా కదా. సో అలాంటి ఫైట్స్ ఈ సినిమాలో కూడా ఈ ఇద్దరు క్యారెక్టర్స్ మధ్యలో ఉంటాయి. ఆ రెండు కూడా మనం ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సినిమా ఇది. ఎందుకంటే హిందీ సినిమా నుంచి ఒక టాప్ యాక్టర్, తెలుగు సినిమా నుంచి ఒక టాప్ యాక్టర్ కలిసి ఇంత పెద్ద కొలాబరేషన్ ఎప్పుడు జరిగింది ఇంతకుముందు? లేదు కదా. సో ఫస్ట్ టైం ఇలాంటిది వస్తున్నప్పుడు వీ నీడ్ టు హోల్ హార్టెడ్లీ వెల్కమ్ దిస్ కైండ్ ఆఫ్ డెసిషన్స్ బై ద మేకర్స్. అది కూడా యష్ రాజ్ ఫిల్మ్స్ లాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు బడ్జెట్కి అస్సలు కాంప్రమైజ్ గారు, ఎంత సినిమాకి ఎంత అవసరమైతే అంత పెట్టండి అనే ఒక ఓపెన్ హార్ట్ బడ్జెట్ ఉంటుంది వాళ్ళది. ఎందుకంటే వాళ్ళకి రెవెన్యూ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలో బాగా తెలుసు. వాళ్ళు దే హ్యావ్ బీన్ రూలింగ్ ద ఇండస్ట్రీ సిన్స్ మెనీ ఇయర్స్. అంటే వాళ్ళ సినిమా ఒకవేళ ఆశించినంత వాడిసే క్రౌడ్ నుంచి ఆ పుల్ రాకపోయినా దాన్ని మళ్ళీ ఆ యాడ్ స్ట్రాటజీ మార్చి కూడా దాన్ని మళ్ళీ హిట్ చేసుకున్న రోజులు ఉన్నాయి వాళ్ళు. అదే అంటున్నాను నేను, అంటే ఇట్స్ లెగసీ ఆఫ్ లెజెండ్స్ అనమాట. దట్స్ వాట్. అంటే దే నో హౌ టు మేక్ మనీ అవుట్ ఆఫ్ దిస్. సో వాళ్ళు మనీ అనే టెన్షన్ వాళ్ళకి అస్సలు ఉండదు. దే జస్ట్ ఫోకస్ ఓన్లీ ఆన్ టు గివ్ ద ఆడియన్స్ బెస్ట్ ప్రొడక్ట్ అండ్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్, బెస్ట్ ఎంజాయ్మెంట్. అండ్ మీరు అన్నారు కాబట్టి కలెక్షన్ విషయం, అంటే ఎంత రెవెన్యూ తెచ్చుకోవాలన్నారు కాబట్టి బేసిక్గా మీకు ఈ క్వశ్చన్ నచ్చదు కలెక్షన్స్ విషయానికి వస్తే. పర్లేదు. ఇప్పుడు ఈ మూవీ చూసుకున్నట్టయితే మనకి తెలుగులో, అంటే తెలుగు కానీ తమిళ్ కానీ, అంటే ఓవరాల్ సౌత్ కానీ ఎన్టీఆర్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. బాలీవుడ్ నుంచి హృతిక్ రోషన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు మూవీ? నిందాక చెప్పాను కదండి, ఇది మనం ఒక హిందీ మూవీగా చూద్దాం. తెలుగులో ఆఫ్ కోర్స్ రిలీజ్ అవుతుంది, తమిళ్లో కూడా రిలీజ్ అవుతుంది, కానీ దీన్ని మనం లెట్స్ కౌంట్ ఇట్ ఆన్ హిందీ. ఒక హిందీ సినిమా రీసెంట్ హిట్స్ మనం చూస్తే ఒక పఠాన్ కానీ షారుఖ్ ఖాన్ మూవీస్ హిట్ అయినాయి. కొన్ని హిట్ మూవీస్ అన్నీ కూడా 1000 టచ్ అయ్యి 1200 దాకా రీచ్ అవుతున్నాయి. అంటే వాటి బేసిక్ కేపబిలిటీ విత్ వన్ యాక్టర్ యాజ్ ఎ హీరో. ఒక మెయిన్ లీడ్గా ఒక యాక్టర్ ఉన్నాడు, విలన్గా ఇంకో యాక్టర్ ఉన్నాడు. ఇప్పుడు ఇందులో ఇట్స్ లైక్ హ్యూజ్ జంబో కాంబినేషన్ లాంటిది ఇది. హృతిక్ రోషన్ ఉన్నాడు, ఎన్టీఆర్ ఉన్నాడు. సో ఇక్కడ ఇద్దరు క్రౌడ్ పుల్లర్స్ అవుతున్నారు. ఆ క్రౌడ్ పుల్లర్స్ మధ్యలో ఒక కాంబో జరుగుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో కొన్ని సీన్స్ జరగబోతున్నాయి. అంటే నెవర్ సీన్ బిఫోర్ థింగ్స్ మనం స్క్రీన్ మీద చూడబోతున్నాము. సో ఆబ్వియస్లీ మీరు అన్నట్టు 1000 స్టార్టింగ్ పాయింట్ అవ్వచ్చు. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను చెప్పినట్టు 50 to 60 crore ఇండియన్ ఆడియన్స్ ఖచ్చితంగా ఈ సినిమా థియేటర్లో చూస్తారు. దాంతోపాటు వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఉన్నారు. సో దెర్ విల్ బి అ వెరీ బిగ్ నెంబర్. సో నాకు తెలిసి వీళ్ళు ఎగ్జాక్ట్ నెంబర్స్ బయటకు చెప్తారని అనుకోవట్లేదు, ఎందుకంటే ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి. గట్టిగా డబ్బులు వస్తాయి, గట్టిగా వస్తాయి. అండ్ వాళ్ళ నెక్స్ట్ యూనివర్స్కి ఒక 7-8 ఫిల్మ్స్కి అవసరమైన డబ్బులు ఈ సినిమా తెచ్చి పెట్టేస్తుంది. సో ఎందుకంటే ఆ లక్కీ మ్యాస్కట్ ఎన్టీఆర్ని పెట్టేసుకున్నారు కాబట్టి
హీల్ పుల్ ఇక్కడెక్కడి నుంచి లాగేస్తారు. సూపర్ శ్రీనివాస్ గారు మంచి రివ్యూ ఇచ్చారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత అండ్ అది సూపర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఈ సినిమా గురించి మనం మంచి రివ్యూ చేద్దాం. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.